మాతృదేవోభవ. నా పేరు డాక్టర్ శ్రీధర్. అయితే ఈ రోజున మనము 4 రోజుల్లో మనకు రాబోయేటటువంటి మాఘ బహుళ చతుర్దశి అంటే మహాశివరాత్రి అంటారు. అమావాస్యకి ముందు వచ్చేటటువంటి చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. ప్రతి నెలలో కూడా ఒకటి వస్తూ ఉంటుంది. అయితే ఈ మాఘ మాసంలో అమావాస్యకి ముందు బహుళ చతుర్దశి రోజు వచ్చేటటువంటి మాస శివరాత్రికి ఈ 12 నెలల్లో వచ్చేటటువంటి మాస శివరాత్రిలో ఒక ప్రత్యేకత ఉన్నది. దీనిని మహాశివరాత్రి అంటారు. మిగతావన్నీ మాస శివరాత్రి, ప్రతి నెలలోనూ వస్తూ ఉంటాయి. ఇది మాత్రం మహాశివరాత్రి అంటారు. దీన్ని ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, ఆ రోజున శివుడు రూపం నుంచి రూపము లేనటువంటి లింగాకార రూపంలోకి ప్రవేశించినటువంటి రోజు. అలాగా ఆయన రూపంలోంచి లింగాకార రూపంలోనికి ఎందుకు ఆవిర్భవించారు శివుడు, పరమశివుడు అనేటటువంటిది ఒక కథ చెప్తారు. లింగాకారంగా ఎందుకు అవతరించవలసి వచ్చింది, ఆ విషయాలన్నీ కూడా మనం ఈరోజు ప్రస్తావించుకుందాం. ఆయన ఒకానొక సందర్భంలో సృష్టి అంతా ఇంకా పూర్తిగా కాలేదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఏర్పడినప్పటికీ కూడాను ఈ విష్ణువు ఉన్న సంగతి, ఈ శివుడు ఉన్న సంగతి ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలియదండి. ఈయన కాలక్రమంలో ఈ విష్ణువు యొక్క నాభి నుంచి ఒక కమలం వచ్చింది. ఆ కమలంలో మన బ్రహ్మగారు ఉన్నారు. ఆయనే సృష్టి అంతా చేస్తున్న సందర్భంలో ఈ విశ్వానికి అంతటికీ నేనే ప్రథముణ్ణి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఆయన బయలుదేరింది. అలాగే వచ్చినప్పటికీ శివుడు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. దీనంతటికీ నేనే ప్రథముణ్ణి అని చెప్పేసి వారు కూడా ఆలోచించడం ప్రారంభించారు. అదే వీళ్ళిద్దరి మధ్యన ఒక వివాదానికి దారి తీసింది. బ్రహ్మకి విష్ణువుకి మధ్యలో నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను ప్రథమం అంటే నేను ప్రథమం అని చెప్పేసి వాళ్ళిద్దరూ వాదాలకి దిగారు. ఆ దిగిన సందర్భంలో ఆఖరికి మాట పెరిగి బాణాలు సంధించుకునేటటువంటి పరిస్థితి దాకా వచ్చింది. మిగతా వారందరూ అబ్బో వీరిద్దరూ కలిసి కలబడితే చాలా ప్రమాదం జరుగుతుంది, ఈ ప్రళయానికి మొత్తం ఈ సృష్టికే చాలా ప్రళయం జరిగే అవకాశం ఉంది, అందుచేత ఏం చేయాలని ఆలోచిస్తున్న సందర్భంలో వారి ఇద్దరి మధ్యకి కూడా విష్ణువు బ్రహ్మకి మధ్యలో శివుడు ఒక మండుతున్నటువంటి ఇనప దానిగా ఒక స్తంభంగా మధ్యలోకి వచ్చి వాళ్ళిద్దరిని వారింపజేసి మీ ఇద్దరిలో గొప్ప ఎవరని చెప్పేసి వాళ్ళు అడగడంతో ఇద్దరిలో మా ఇద్దరిలో గొప్ప ఎవరని చెప్పి ఈశ్వరుణ్ణి ప్రశ్నించడం జరిగింది. అప్పుడు అయితే ఒక పని చెయ్యండి, మీరు విష్ణుమూర్తికి చెప్పారు, మీరు కిందకు వెళ్ళు, ఈ యొక్క శివలింగానికి కిందన చివరెక్కడ ఉన్నది అని నువ్వు వెళ్ళి తెలుసుకునిరా అని చెప్పేసి విష్ణుమూర్తికి ఆజ్ఞాపించారు. బ్రహ్మదేవుణ్ణి పైకెళ్ళి దీని అంతం ఎక్కడుందో, అంతం ఇది ఆది, ఇది అంతం ఎక్కడుందో నువ్వు చూసిరా అని చెప్పేసి ఇద్దరిని పురమాయించారు. వెళ్ళారు. ఎంతకాలం వెళ్ళినప్పటికీ పైన అంతం ఎక్కడో బ్రహ్మదేవుడు కనుగోలేకపోయాడు. అలాగే విష్ణుమూర్తి కొన్ని సంవత్సరాల పాటు ప్రయాణం చేసి వెళ్ళినా కూడా ఆది ఎక్కడ అనేటువంటి విషయాన్ని ఆయన కనుగోలేకపోయారు. వీరిద్దరూ తిరిగి వచ్చేసారు. ఇంకా అయ్యే పని కాదులే అని చెప్పేసి వచ్చేస్తున్న సందర్భంలో విష్ణుమూర్తి నేను ఆదిని కనుగోలేకపోయాను మహాప్రభు అని చెప్పేసి శివుడికి తెలియజేశాడు. యథార్థం చెప్పారు. బ్రహ్మదేవుడికి చిన్న ఆలోచన పుట్టింది. ఆయన రిటర్న్ వచ్చేటటువంటి ప్రయాణంలో గోమాత ఒక మొగలి పువ్వు దారిలో కనిపించాయి. వారిద్దరిని రిక్వెస్ట్ చేశాడు బ్రహ్మదేవుడు, నేను ఈ లింగం యొక్క చివర ఎక్కడో నేను చూశాను అన్నట్టుగా నువ్వు సాక్ష్యం చెప్పాలి అని చెప్పి ఇద్దరిని అడిగారు. అడిగితే అలాగే అన్నారు. వచ్చిన దగ్గర శివుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ గోవుని అడగడం జరిగింది. అమ్మా, ఈయన నిజంగా ఈ బ్రహ్మదేవుడు ఈ లింగం యొక్క చివరను చూశాడా అని అడిగాడు. అడిగితే అది యథార్థము చెప్పలేక అబద్ధము చెప్పలేక తలతోటి ఏమో అవునని చెప్పి వెనక పృష్ఠభాగం తోకతోటి లేదు అనేటువంటి సైగ చేసింది గోమాత. ఇక ఈ పుష్పం, మొగల పుష్పం ఉంది కదండి, చూశాడు అని చెప్పేసి ఖచ్చితంగా పచ్చి అబద్ధం చెప్పేసింది. అప్పుడు
ఈశ్వరుడికి యథార్థం తెలుసున్నటువంటి వాడు కాబట్టి, వీళ్ళిద్దరినీ కూడా సృష్టించినటువంటి వాడు శివుడు అని చెప్పి చెప్తారు కాబట్టి, ఆయన ఏం చేశాడంటే యథార్థం తెలుసు కాబట్టి ఈ మొగల పువ్వుని శపించారు. నువ్వు ఏ దేవుడు పూజకి పనికిరావు అని చెప్పేసి శపించారు. అయితే అది వేడుకోగా ఒక్క శివుడు పూజకు మాత్రమే నువ్వు పనిచేస్తావు అని చెప్పేసి ఆయన చిన్న దిద్దుబాటు చేశారు. తప్పితే మిగతా ఏ దేవుడి యొక్క పూజలకి కూడా ఈ యొక్క మొగలి పుష్పాన్ని ఉపయోగించారు ఈ రోజు కూడా. అలాగే గోవు తలతో అవునని అబద్ధం చెప్పి, తోకటో లేదు ఈయన చివరి చూడలేదు, అంతం చూడలేదు అని చెప్పేసి చెప్పడం ద్వారా ఆయన ఈ ఆవుకి ఏమి శాపించారంటే, నిన్ను పూజించేటప్పుడు నీ మొహాన్ని ఎవరు పూజించరు, నీ పృష్ఠభాగం అంటే వెనకాల తోక ఉన్నటువంటి భాగాన్నే అది పూజకు అర్హం అవుతుంది అని చెప్పేసి ఆవుకి వరం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎవరు చేసినప్పటికీ కూడా ఆ వెనక భాగం యొక్క భాగాలు ఏవైతే ఉన్నాయో వాటికే పూజలు అందుకుంటూ ఉన్నాయి. ఆ తోక భాగం కానివ్వండి, వెనక నుంచి వచ్చేటటువంటి పాలు కానివ్వండి, వెనక నుంచి వచ్చేటటువంటి గోమూత్రం, అది అనేక రకాలుగా రోగాలకు పనిచేస్తూ ఉంటుంది. అది ఎక్కడ అపవిత్రం ఉన్నా కూడా గోమూత్రం చదువుతూ ఉంటారు. తద్వారా ఆ అపవిత్రమైనటువంటి ప్రదేశం చాలా పవిత్రంగా మారుతూ ఉంటుంది. అలాగే ఏ దేవుడు పూజ చేసినా ఈ రోజుల్లో లాగా ఈ మార్బుల్స్ ఇవన్నీ లేనటువంటి కాలం, ఏ పూజ చేసినా అక్కడ పవిత్రం, ఆ దేవుడి యొక్క పూజ చేసే స్థలం పవిత్రం కావాలి అంటే ఈ ఆవు పేడతోటి అక్కడ లికేవారు, 5 రంగులతో ముగ్గులు పెట్టేవారు. అందుచేత ఈ ఆవు యొక్క వెనక భాగం నుంచి వచ్చేటటువంటి ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటివే. ఈ ముందు భాగం నుంచి వచ్చేటటువంటి ఏ పదార్థాలు లేవు, ఉన్నా కూడా అవన్నీ దేనికి కూడా పనిచేయవు. మొహానికి కూడా అంత పెద్దగా పూజలు చేయరు, వెనక భాగానికే పూజలు అందుకుంటూ ఉంది. ఈ విధంగా గోమాత యొక్క పుష్పం జరుగుతుంది. అయితే ఆ లింగం ఎప్పుడైతే శివుడు ఆ లింగాకారంగా మారాడు అనేటటువంటిది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. చూడండి, మాఘ మాసంలో బహుళ అమావాస్య ముందు రోజు వచ్చేటటువంటి చతుర్దశి, ఆ రోజునే లింగోద్భవ కాలం అంటారు, దానే మహాశివరాత్రి అంటారు. అలాగే ఇవన్నీ ఈ లింగాలలో కూడా చాలా రకాల లింగాలు ఉన్నాయండి. ఏంటంటే ఆ లింగాలు కొన్ని దివ్య లింగాలు అని కొన్ని ఉన్నాయి. ఆ దివ్య లింగాలు కొన్ని ఉంటాయి, 7 రకాలుగా వాటిని మనకు పెద్దలు చెప్పడం జరిగింది. ఆ పెద్దలు చెప్పినటువంటి లింగాలు ఏంటంటే, ఒకటి దివ్యలింగాలుగా చెబుతూ ఉంటారు. ఆ తర్వాతను కొన్ని స్వయంభూలింగాలుగా చెబుతూ ఉంటారు. అంటే స్వయంభూలింగాలు అంటే సాక్షాత్తు శివుడే లింగాకారం ధరించడం, దాన్ని స్వయంభూలింగము అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక 2 ఈ దివ్యలింగము అంటే ఈ బ్రహ్మ విష్ణువు, శివుడిగానే కదండి, అంచేత ఈ శివుడు లేదు, బ్రహ్మ విష్ణువు. అలాగే వీరి యొక్క పత్నులు ఎవరైతే ఉన్నారో లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఈ శివుడి యొక్క భార్య కూడా పార్వతీదేవి కూడా ఇందులోకి వస్తుంది. ఈ 5 చేత ఎక్కడైతే శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయో వాటిని దివ్యలింగాలు అని చెప్పేసి ప్రసిద్ధి చెందాయి. ఆ విధంగానే పూజలు అందుకుంటూ ఉన్నాయి. అదేవిధంగా 3 దైవిక లింగాలు అని చెప్పేసి కొన్ని లింగాలు మనకి పెద్దలు తెలియజేశారు పురాణాల్లో. వాటిని ఈ దైవిక లింగాలు ఏంటంటే ఇంద్రుడు, వరుణుడు, చంద్రుడు, అగ్ని, సూర్యుడు, దేవతలు ఎవరైతే ఉన్నారో వారి చేత ప్రతిష్ఠించబడినటువంటి ఈ లింగాలన్నింటినీ కలిసి దైవిక లింగాలు అని చెప్పేసి వారు తెలియజేశారు. అవి దైవిక లింగాలుగా ఈనాటికి కూడా పూజలు అందుకుంటూనే ఉన్నాయి. అదేవిధంగా మనకి ఆర్షలింగాలు అని చెప్పేసి కూడా కొన్ని తెలియజేశారు. ఆ ఆర్షలింగాలు అంటే ఈ అగస్త్యుడు, భృగు మహర్షి, పరశురాముడు, వశిష్ఠుడు ఇత్యాదులు వాళ్ళు ప్రతిష్ఠించినటువంటి వాటిని మనకి ఆర్షలింగాలు అని చెప్పేసి అంటారు. అవి ఈ రోజుకి కూడా మనకి ఆర్షలింగాలుగా పూజలు అందుకుంటూనే ఉన్నాయి. తదుపరి పురాణ పురుషలింగాలు అని చెప్పేసి కొన్ని ఉన్నాయండి. అంటే పురాణాల్లో మనకు కనిపించేటటువంటి రాముడు, కృష్ణుడు, పరశురాముడు ఇత్యాదులు ఎవరైతే ఉన్నారో, పురాణాల్లో మనకి కనిపించేటటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతలు ప్రతిష్ఠించినటువంటి వాటిని మనము పురాణ పురుష లింగాలు అని చెప్పేసి పేరు చెప్పారు వారు. ఆ లింగాలు ఇప్పటికీ కూడా
అదే పేరుతోటి పూజలు అందుకుంటూ ఉన్నాయి. ఇకపోతే అసురలింగాలని కొన్ని ఉన్నాయండి. అసురలింగాలు అంటే అసురులు అంటే మనకు తెలుసున్నది రాక్షసులు. రాక్షసుల్లో ఎక్కువ మంది ఆనాటికి ఈనాటికి ఏనాటికి కూడా విష్ణు భక్తులు చాలా చాలా తక్కువ అండి. అసురుల్లో ఏదో ఒక ప్రహ్లాదుడు, రావణాసురుడు తమ్ముడైనటువంటి విభీషణుడు, ఒక బలిచక్రవర్తి ఇత్యాదులు కొద్ది మంది మాత్రమే మనకి హరి భక్తులు కనిపిస్తారు తప్పితే మిగతా వారందరూ కూడా ఈ శివుడి యొక్క భక్తులే. అసురగుణం చాలా మంది అందరూ కూడా అసలు ఈ శివుడి యొక్క భక్తులు. కారణం ఏంటంటే ఈయన భక్తికి చాలా త్వరగా లొంగిపోతాడు. వారు అడిగేటటువంటి ఆ రాక్షసులు తపస్సు చేసి ఆయన్ని మెప్పించి తర్వాత శివుడు ప్రత్యక్షమైతే వీరు అడిగేటటువంటి కోరికలు అన్ని గొంతెమ్మ కోరికలు. అవి ఈ లోకానికి చాలా కీడు చేసేటటువంటి కోరికలుగానే ఉంటూ ఉంటాయి. అయితే దీన్ని శివుడు వెంటనే అంగీకరించేస్తూ ఉంటాడు. శివుడు తెలియక కాదండి, ఆయనకి తెలియని విషయం ఏమీ లేదు. కానీ వాళ్ళు అంగీకరించడంలో కూడా, వాళ్ళు అడగటంలోనూ, మన శివుడు అంగీకరించడంలోనూ కూడా దీనికి ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఆ ఉద్దేశంతో ఆయన ఇచ్చేస్తూ ఉండడం. కొన్ని సందర్భాలలో ఈ రాక్షసులు వరాలు పొందినటువంటి శివుని ద్వారా వరాలు పొంది ఆ శివునికే అపకారం తలపెట్టినటువంటి పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. అటువంటి సందర్భాలలో శ్రీ మహావిష్ణువు అడ్డుపడి ఆ ఆపదల నుంచి గట్టెక్కించడం, శివుణ్ణి కాపాడడం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మన పురాణాల్లో మనం చదివే ఉంటాము. ఇకపోతే మానవలింగాలు అని చెప్పేసి కొన్ని ఉన్నాయండి. ఈ మానవలింగాలు అంటే బాగా శ్రీమంతులైనటువంటి వాళ్ళు, రాజులు, జమీందారులు, లేదు సామాన్య ప్రజల్లోనే, అంటే ఆర్థిక పరిస్థితి అంత బాగా లేకపోయినప్పటికీ కూడా చాలామంది కలిసి కొంత వారి శక్తి మేరకు ధనాన్ని వెచ్చించి ఈ 10 మంది 10 రూపాయలు వేసేటప్పటికి అది పెద్ద అమౌంట్ అవుతుంది. ఆ ధనంతో, ఆ ధనరాశులతోటి శివలింగాన్ని ఏర్పరచుకుని వారు పూజలు చేసుకోవటం, ఆ మహాదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందటము, ఈ విధంగా 7 రకాలుగా మనకి శివలింగాల్లో ప్రతిష్టలో కనిపిస్తూ ఉన్నాయి. ఆ విధంగా అనేక రకాలు దైవం అని, దైవలింగాలని, ఆర్షలింగాలని, మానవలింగాలని, అసురలింగాలని, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్ని లింగాలు కూడా అప్పుడు సనాతన కాలం నుంచి, ఈ మానవలింగాలు అయితే ఈ మధ్య కాలంలో కూడా మనకి చాలా జరుగుతూ ఉన్నాయి. ఇంకా మనకి చెప్పాలంటే ఈ 2-3 నెలల్లో కూడా మనకు జరిగినటువంటి చాలా ప్రదేశాల్లో శివుడి గుళ్ళు నిర్మించడం, శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ విధంగా ఈ పరమశివుడు అనాది కాలం నుంచి నేటి వరకు కూడా మనకి పూజలు అందుకుంటూ భక్తజనానందరినీ ఆదుకుంటూ ఈ విధంగా జరుగుతుందండి. అలాగే ఈ సంవత్సరం కూడా మనకి రాబోయే 4-5 రోజుల్లో మనకి మాఘ బహుళ చతుర్దశి రోజున మనకి మహాశివరాత్రిగా నిర్ణయం జరిగింది. ఈ విజయం జరుగుతుంది. శివుడు వేరు, విష్ణువు వేరు కాదు అనేటటువంటి విషయాలు కూడా మనకి చాలా పురాణాల్లో చెప్పారు. అలాగే పెద్దలందరూ కూడా ఈ రోజుకి చెబుతూ ఉన్నారు. ఆ విధంగా ఆదిదేవుడిగా పూజలు అందుకుంటూ ఉన్నారు. ఆది దంపతులుగా మొట్టమొదట ఈ భూమి, ఈ సృష్టిలో ఆది దంపతులు అంటే భార్య భర్త, మొట్టమొదటి దంపతులుగా కూడా మనకి శివపార్వతుల్ని చెబుతూ ఉంటారు. ఇప్పటికి ఈనాటికి కూడా మనకి కొన్ని సందర్భాలలో పురాణాల్లో మనకు అందించినటువంటి కొన్ని పద్య శ్లోకాల ద్వారా కూడా మనకి ఆ విషయం మనకు అవగాహన అవుతూ ఉంటుంది. మనకి సంధ్యావందనం మనం పొద్దుటే చాలామంది చేసేటటువంటి బ్రాహ్మణోత్తములు ఉన్నారు. సంధ్యావందనం చేయడానికి కొంతమందికి మాత్రమే శాస్త్రం అనుమతించింది. వారు సంధ్యావందనం చేసేవారైతే వారి సంధ్యావందనంలో కూడా ఈ విషయాలు కొన్ని ప్రస్తావించడం జరిగింది. సంధ్యావందనంలో ప్రస్తావించడం ద్వారా మనకి ఏమవుతుంది అంటే 3 పూట్ల సంధ్యావందనం చేసేటటువంటి వారైతే రోజులో 3 సార్లు వాళ్ళని మనం స్తుతించడం జరుగుతూ ఉంటుంది. అది ఏమిటి అంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని చెప్పేసి మనకి శివస్య హృదయం విష్ణు, విష్ణుచ హృదయం శివ.
శివుడు హృదయంలో విష్ణువు ఉంటాడు, విష్ణువు హృదయంలో శివుడు ఉంటాడు. శివాయ విష్ణు రూపాయ, శివుడు విష్ణు రూపంలో ఉంటాడు, విష్ణువు శివ రూపంలో ఉంటాడు అని చెప్పేసి మనకు సంధ్యావందనంలో కూడా వస్తూ ఉంటుందండి. ఈ విధంగా వాళ్ళిద్దరికి అభేదాన్ని కూడా చాలా పురాణాలు మనకి తెలియజేశాయి. అలాగే యథా శివమయ్యో విష్ణు యావం విష్ణుమయం శివ యథాంతరం న పశ్యామి తథామే స్వస్తిరాయుషి. అంటే వారిద్దరికీ శివుడు వేరు విష్ణు వేరు అనేటటువంటి భేదాన్ని మనం ఎప్పుడూ చూపించకూడదు. యథాంతరం న పశ్యామి, ఎప్పుడు కూడా వాళ్ళిద్దరి భేదం, ఈయన వేరు ఆయన వేరు అనేటువంటి భేదాన్ని మనం చూపించకూడదు అని చెప్పేసి కూడా మనకు సంధ్యావందనంలో ఒక శ్లోకంలో మనకు తెలియజేస్తూ ఉంటారు. అందుచేత ఈ విధంగా మనం వాళ్ళిద్దరికీ లేవని కూడా పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈయన్ని పూజిస్తే ఆయన్ని పూజించినట్టే, ఆయన్ని పూజిస్తే ఈయన్ని పూజించినట్టుగానే మనం భావించుకుంటూ ఉండాలి. అలాగే వారిద్దరికీ అభేదం అంటే భేదం లేదు అని చెప్పడానికి ఇంకా కొన్ని పద్యాలు కూడా శ్లోకాలు మనకు తెలియజేశారు. వాగర్ధావివ సంతృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని చెప్పేసి వీళ్ళిద్దరూ జగత్తుకి మొత్తం ఈ సృష్టికి అంతటికి కూడా వాళ్ళిద్దరూ కూడా పితరవు అంటే మాతృ పితృ కలిపితే పితరవు అవుతుంది. అంచేత వాళ్ళిద్దరూ కూడా ఈ మొట్టమొదటి ఈ ప్రపంచానికే తల్లి తండ్రి పార్వతీ పరమేశ్వరులు అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకం ద్వారా కొన్ని సందర్భాలలో మనకి పురాణాల ద్వారా అందించారు మహానుభావులు. అందుచేత మనము ఏ దేవుని పూజించినా శివుడు అనేటటువంటి వాడు ఆది దైవంగా, ఆది దంపతులుగా, భార్యాభర్తలుగా శివుడు పార్వతి ఈ విధంగా పూజలు అందుకుంటూ ఉన్నారు. ఈ రోజున ఉపవాసము అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఉపవాసం చేసి జాగరణ అంటారు. జాగరణ అంటే ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా వసించడం, అంతేగాని భోజనం చేయకుండా అన్నీ కాదండి. చేయకుండా ఉండటం మంచిదే, ఎందుకంటే భోజనం చేయడం ద్వారా మనిషికి నిద్ర వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక పక్క ఆకలి ఉన్నప్పుడు మీకు నిద్ర వచ్చేటటువంటి అవకాశం ఉండదు. అందుచేత ఆ రోజు తినకుండా కేవలం అల్పాహారాలు, పాలు ఇట్లాంటివి మాత్రమే తీసుకుంటూ కాలక్షేపం చేస్తారు నిద్ర రాకుండా. ఆ రాత్రి ఇది ఎందుకంటే అర్ధరాత్రి వేళ జరిగింది కాబట్టి అర్ధరాత్రి టైంకి మెలకు ఉండాలి కాబట్టి వీరు ఏం చేస్తారంటే వీరందరూ కలిసి ఇటువంటి వారు ఈ భక్తిభావం ఉన్నటువంటి వాళ్ళు 10 మందో 15 మందో 20 మందో కలిసి లేదా వీళ్ళందరూ కూర్చుని ఒక దగ్గర కూర్చుని దైవనామస్మరణ చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారండి వాళ్ళు. అది ఎంతేదంటే ఇప్పుడు ఈ కాలంలో మోడర్న్ కాలంలో ఎలా తయారైందంటే పగలంతా ఏమీ తినరు, రాత్రి నలుగురు కూర్చుని పేకరాట ఆడుకునేవాళ్ళు మహానుభావులు కొంతమంది. అది జాగరణట. అది ఏ విధమైన జాగరణో ఆ మహానుభావులకి అర్థం కావాలి, మనకైతే అర్థం కాదు. అలాగే ఈ ఆడవాళ్ళలో కొంతమంది టీవీ సీరియల్స్ ఏవో ఉన్నాయండి, ఆ టీవీ సీరియల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. మరి ఈ టీవీ సీరియల్ చూసేటటువంటి వాళ్ళని, ఈ భక్తుల్ని ఆ టీవీ సీరియల్ నటీనటులు అనుగ్రహించాలేమో కానీ ఆ పరమశివుడు అనుగ్రహిస్తాడు అంటే నాకు నమ్మకం లేదు. మనం భక్తిగా ఉన్నాం, ఆ శివుని ప్రార్థించుకుంటూ కూర్చోవాలి. లేదు అదే టీవీలో చక్కటి కార్యక్రమాలు, శివుడికి సంబంధించి బోల్డ్ కార్యక్రమాలు ఉన్నాయి, బోల్డ్ పాత శివుడికి సంబంధించిన సినిమాలు ఉన్నాయి, అవన్నీ పెట్టుకుని దైవనామస్మరణలో గడపటమే, దేవుడికి దగ్గరగా గడపటమే ఉపవాసము. దైవనామస్మరణతో రాత్రి మెలకు ఉండటం అనేటటువంటిది ఆ సమయంలో మనకి వచ్చున్నట్టయితే, నమక చమకాలు వచ్చినట్టయితే అక్కడ శివుడికి అభిషేకం చేయటం అనేటువంటిది చాలా పరమ పవిత్రమైనటువంటిది. మామూలుగా వాడుకు కూడా ఉంది, జన్మానికి ఒక శివరాత్రి అని. నువ్వు ఏ పూజలు చేసినా, ఏ పూజలు మానినా నీ జన్మలో 100 సంవత్సరాలు 120 సంవత్సరాలుగా జ్యోతిష శాస్త్ర ప్రకారం మనిషి యొక్క ఆయుర్దాయం చెబుతోంది. ఈ కలికాలంలో కొంతమంది 100 సంవత్సరాలు అన్నారు. అయితే ఈ లోపల రోగం వచ్చిపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏదైనా ఈ వీడి యొక్క కర్మను బట్టి మనకి బ్రహ్మదేవుడు ఇన్ని సంవత్సరాలు ఆయుర్దాయం అని రాసి ఉంటాడు. అందుచేత ఈ వయసులో అది 80 సంవత్సరాలు ఉండొచ్చు, 40 సంవత్సరాలే కావచ్చు, 120 సంవత్సరాలు కావచ్చు, కానీ ఈ జన్మం మొత్తం మీద ఒక్కరోజైనా సరే ఆరోగ్యంగా ఉన్నవారు ఎవరైనా సరే ఈ ఉపవాసం ఉండి ఈరోజు జాగరణ చేసినట్టయితే ఈ జన్మకే ఒక సార్థకత. కొన్ని సందర్భాలలో
పునర్జన్మరాహిత్యం కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇక మనకి జన్మ ఉండదు, సాక్షాత్తు శివ సన్నిధిలోనే మనం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ మహాశివరాత్రి రోజున ఇంత పర్వదినమైనటువంటి దాన్ని జీవితంలో ఒక్కసారైనా ఆచరించండి, మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. అందుచేత అందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీ అందరి తరఫున కూడా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను, నీ యొక్క భక్తులందరినీ చల్లగా అనుగ్రహించు, వారితో పాటు నన్ను కూడా అనుగ్రహించు, అందరికీ శుభాలు కలిగేటట్టు చెయ్యి అని చెప్పేసి ఆ పరమేశ్వరుని మరి ఒక్కసారి ప్రార్థిస్తూ సెలవు.